బడి దాటినప్పుడు నేను మీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ అర్థం ఏమన్నాడు? నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారము. హల్లెలూయా. తర్వాత నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్య అంటే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఇక్కడ దేవుడు తను ప్రేమించే వారితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడతారమ్మా? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, అలాగే ఆయన్ని ప్రేమించే వారిని, అలాగే ఆయన ప్రేమించేవారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన పేరు యాకోబు. ఏ పేరమ్మా? యాకోబు ఆయన పేరు. యాకోబు దేవుని ప్రేమించినవాడు. ఎవరిని ప్రేమించాడమ్మా? దేవుని ప్రేమించాడు. అలాగే యాకోబును కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. హల్లెలూయా. మన తల్లిదండ్రులని ఎందుకు ప్రేమిస్తామంటే వాళ్ళు మన కన్నారు కాబట్టి. మన అన్నదమ్ములు ఎందుకు ప్రేమిస్తామంటే వాళ్ళు మన రక్త సంబంధులు కాబట్టి. కానీ వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు. అలాగే ఎందుకు ప్రేమిస్తారంటే వాళ్ళు మన కన్నారు కాబట్టి. వాళ్ళలో మనము మరి పిల్లల భాగమైనాము కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అలాగే యేసయ్య మనం ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరు ప్రేమిస్తున్నారు మనని? మనం కూడా యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య మనల్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన మనుషుల్ని తన చేతులతో చేశాడు. ఎలా చేశాడు? మనల్ని చేతితో చేశాడు. చేతితో ఎలా చేశాడు అంటే దేవుడు ఆర్ధనాలు కూడా సృష్టి చేసినప్పుడు ఈ సృష్టిలన్నిటిలో కూడా దేవుడు సూర్యుడా కలిగే కాకంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడా కలిగే కాకంటే చంద్రుడు కలిగాడు, నక్షత్రాలు కలగమంటే కలిగి, ఆకాశ పక్షులారా కలగమంటే కలిగి, అలాగే సముద్రంలో జలరాశులు కలుగుగా కానీ కలిగి, ఈ సృష్టి మీద, ఈ భూమి మీద మరి చెట్లు కలుగుగా కంటే చెట్లు కలిగి. అయితే దేవుడు మనుషుల్ని మాత్రం ఎలా చేసాడో తెలుసా? మట్టిని తీసి, ఏ మట్టి? జగట మట్టిని భూమి లోపల అంతా చేయబెట్టాడంట. ఎలా పెట్టాడంట? భూమి లోపలికి. ఏం పెట్టాడు? ఎలా పెట్టాడమ్మా చెయ్య? ఎలా పెట్టాడు దేవుడు? భూమి లోపలికి. ఎలా పెట్టాడు చెయ్య? భూమికి లోపలికంతా పెట్టాడంట. జగట మట్టి. దేవుడికి స్తోత్రం. అంటే బంక మట్టి మాట. బంక మట్టిని తీసి, జగట మట్టిని తీసి ఓ బొమ్మను చేశాడు. ఎలా చేశాడు బొమ్మను అంటే దేవుడు ఎలా ఉంటాడో అలాగే చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎలా ఉంటాడో మనలాగే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడా? నాకులా ఉంటాడు, నీకులా ఉంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు తన రూపంలో మనిషిని చేసుకున్నాడు. చూడండి, ఆదికాండం తీయండమ్మా. ఆదికాండం తీయండి. 6వ అధ్యాయంలో మొదటి పుస్తకం అన్నమాట, బైబిల్లో మొదటి పుస్తకం. ఐదో అధ్యాయంలో, లేకపోతే ఇంకా బాగా అర్థం కావాలంటే ముందుకు వచ్చేది. ఇంకా 2వ అధ్యాయంలో 7వ వచనం చూడమ్మా. 7వ వచనం చూడండి. 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువును వదగా నరుడు జీవాత్ముడై. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములు. నాసికారంధ్రాలు అంటే ఏంటి అమ్మా? నాసికారంధ్రాలు అంటే ఏంటి? ముక్కు. ఏంటి? దీన్ని నాసికారంధ్రం అన్నమాట. ఈ నాసికారంధ్రాలు తన దేవుడు ఏం చేశాడట? జీవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడికి స్తోత్రం. అందుకని మనం ముక్కంటే గాలి పీల్చుకుంటా, ముక్కంటే గాలి వదులుతాడు. అంటే మనం పడుకున్నప్పుడు ముక్కు దాన్ని పని చేసుకుంటాం. దేవుడికి స్తోత్రం. మనం గుండె దాన్ని పని చేసుకుంటూ ఉంటుంది.
మనలో ఉన్న అవయవాలన్నీ కూడా వాటి పని వాటిని చేసుకుంటుంది. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు మనల్ని నేల మట్టితో మనల్ని నరుని నిర్మించాడంట. నిర్మించి ముక్కు రంధ్రాల ద్వారా జీవాత్మ ఉంటే మనుషులు జీవాత్ముడయ్యాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఊపిరి ఉన్నంతకాలం మనం ఊపిరి పీల్చినంతకాలం పర్లా. ఊపిరి పీల్చిన ఆర్గానికి ఏమవుతుంది? పరదేశులమో ప్రియాలని పాట పాడతారు కదా. కాబట్టి మన ముక్కు మన దేవుడు తన రూపంలో చేసుకున్నాడు. ఎలా చేశాడు? నేల మట్టితో నరిని చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలా చేసుకున్నాడని చూడండి. దేవుడు ఆలోచించాడంట. 1వ అధ్యాయము 26వ వచనం 26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి స్వరూపం అంట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు జిగట మట్టితో చేసిన ఇప్పుడు మట్టితో ఆ మట్టితోటి దేవుడు ఎవరి పోలిక? దేవుడి పోలికలో మనం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ సృష్టి అంతా దేవుడు ప్రేమిస్తాడు. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆయన చేసినవే. అలాగే మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే మనము ఆయన రూపంలో ఉన్నాం, ఆయన పోలికలో ఉన్నాం. ఆయన మనం చేసుకున్నాడు. ఆయనలో ఉన్న ఆత్మ ఎవరే? అందులో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎక్కడమ్మా? వాక్యంలో రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడికి స్తోత్రం. అందులో మనలో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవుడు ఇచ్చిన ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమిస్తే మరి ఎవరన్నా మనల్ని ప్రేమిస్తారనుకో కొంతమంది కుళ్ళు వస్తుంది లేదా? ఇప్పుడు తమ్ముడు అక్క సీలు ఉన్నారు. నువ్వు అక్కకే బట్టలు పడినాం, అన్నింటిని అక్కకే ముందేస్తాం, లేదా తమ్ముడికే ముందు పడినాం, అన్ని ముందు ఆడిగెత్తాం. కోపంతారా లేదా? కోపంతారా అక్షయ ఇది నేను మీ ఇంట్లో మీ తమ్ముడికి ముందు పడాలనుకుంటే కదా అన్ని ఆడిగే పడతారు అంటారు. లాసేవా అదే అంటున్నా. ఎందుకని? ఆడే ప్రేమ అంత మాపన్నాడని అలా బాగా ప్రేమిస్తారు. ఈ ఆటలని ఎప్పటికప్పుడు మనం నీళ్ళిపోతుంది కదా, తప్పు చెప్తున్నారు కదా, అలా ఉండదులే. దేవుడికి స్తోత్రం. చిన్నోడు కాబట్టి కొన్నిసార్లు చిన్నోడు గారం పెడతాం. మాకు అతడు అంటాడు ఆడే చూస్తారు అంటాడు. మా చిన్నోడు చిన్నప్పుడు ఏం చేసినట్టు అలా అన్నీ ఎత్తుకున్నాను అనుకో, అమ్మంతంగా పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా దింపకపోతే ఇంకా అసలు కోపం చేయటం మనం. అలా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? కోపంతో లేదా? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకరిని ప్రేమించి ఒకరిని తక్కువ చేయడం కాదు, కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుడిని ప్రేమించి ఏం చేశారు తెలుసా? మనం దేవుడు ప్రేమిస్తున్నప్పుడు కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఇష్టం, మన తల్లిదండ్రులు మన ఇష్టం కాబట్టి మంచి డ్రెస్ కొన్నామనుకో కొంతమంది కుళ్ళు కొంటారు. నాకంటే మంచి డ్రెస్ బట్టలు కొనేసుకున్నాను, కొన్ని షర్ట్లు ఆడిపడ్డారు కదా. ఎందుకంటే కొంతమంది కుళ్ళు కొంటారు. అలాగే అంటే దేవుడు తన బిడ్డలుగా మనల్ని ఆయన రూపంలో చేసుకుని ఆయన పోలికలు చేసుకున్నందుకు సైతానికి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది, కుళ్ళు వచ్చింది. కుళ్ళు వచ్చి ఏదో దేవుడు పెట్టలేదు, దేవుడు చేశాడు, దేవుడు చేసేసాడు, ఆయన పోలికలో ఉన్నాడు. ఎంతసేపు దేవుడు పిలవలేదు అని సైతానికి ఏమైపోతున్నాడంటే ఇలా చక్కగా దేవుడు ఆదామని చేసిన తర్వాత ఎదురు తోటలో సాయంత్రం పూట సలాడ్ పూట దేవుడు వచ్చి వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆదమ్మ నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె అవ్వమ్మ అని వాళ్ళతో చక్కగా ముచ్చట్లాడుకుంటూ సంతోషంగా ఉంటుంటే సైతంగా చూసి దేవుడు వాళ్ళలో పోయి దేవుడు లేని టైంలో ఆదమ్మ అవ్వమ్మ దగ్గరికి వచ్చి మరి కొన్ని రోజులు స్నేహం చేసి దేవుడికి విరోధంగా నడిపిస్తే దేవుడు ఏదో పండు తినదని చెప్పాడు. ఏదో తాను ఆ పండు తినిపించేశాడు సైతం గారు. తినేసింది ఆపమ్మ. తిని అమ్మ దేవుడు ముట్టుకోవద్దు అన్నాడు. దేవుడు ఎవరు తినొద్దంటే అవ్వమ్మ ఏమన్నంటే ముట్టుకోవద్దన్నాడు అన్నాడు.
నువ్వు ముట్టుకుంటే నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ నీ దేవుడి కంటే గొప్పలు అయిపోతారని మీ తండ్రి మీ దేవుడు ఎంత కుల్లోడు చూసావా, మీ నాన్న ఎంత కుల్లోడు చూసావా. కొన్నిసార్లు కుటుంబాలు స్థితులు పెట్టి కొంతమంది బయట నుంచి రే అంత మీ ఓడికి ఇచ్చేస్తాడు, అంత ఆలకి ఇచ్చేస్తాడు మీ నాన్న మీ అమ్మ అని చెప్పిన వాడికి వీళ్ళని మనం ఏమైపోతాం, మన అమ్మమ్మ నాన్న మీద రివర్స్ అయిపోతారు కొంతమంది తల్లిదండ్రుల మీద, లేదా అన్నదమ్ముల మీద కొంతమంది రివర్స్ అయిపోతూ ఉంటారు, లేదా భార్య భర్త మీద కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. మీ ఆయన అందరూ దూసేస్తున్నాడు, అన్నలు దూసేస్తున్నాడు, తమ్ముడు దూసేస్తారు, అయ్యో పోయారా అన్నప్పటికీ వెంటనే ఏమవుతుంది ఇక్కడ ఇలా అందరికి పెడేస్తారంటే ఇలా కుళ్ళుతనం వచ్చేస్తుంది. ఆ కుళ్ళుతనంతో ఏమైపోతుందంటే కలహాలు వచ్చేస్తాం. అలాగే ఇక్కడ ఆడు సైతాన్ని కుళ్ళుతనంతో ఏం చేశాడంటే వాడు తండ్రికి పిల్లలకి మధ్యలో స్విచ్ పెట్టేశాడు, తెల్లతనం తినిపించేశాడు. ఏం చేశాడు, కుళ్ళుతనంతో ఆడు స్విచ్ పెట్టేశాడు, తెల్లతనం పట్టు తినిపించేశాడు. వాళ్ళ మాట నమ్మేసాడు బొమ్మని. నమ్మేస్తే వెంటనే వాళ్ళు ఎప్పుడైతే దేవుడు చేతుల పని చేసిస్తారో ఆజ్ఞాది క్రమమే పాపము. ఏ పాపమా? ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని మంచిగా మన మంచి కూడా చెప్తారా, లేకపోతే మన పాడైపోయి చెప్తారా? మన తల్లిదండ్రులు మన పెద్దలు మన మంచి కూడా చెప్తారు. మా చిన్నప్పుడు మా మేనత్త మాకు చాలా మంచి విషయం చెప్తుంది, కానీ మాకు ఇష్టం ఉండేది కాదు. ఉరకాయల వాళ్ళు ఎందుకంటే కొంచెం మన పిల్లలు మన పెద్దోళ్ళు మనకు మంచిగా ఎందుకు చెప్తారంటే తిరగండిరా, ఎండలో తిరగండిరా, త్వరగా వచ్చేయండిరా, పరుగులు ఎక్కడండిరా. ఎందుకు చెప్తారు? ఎక్కడన్నా పడ్డానికి దెబ్బలు తగ్గితే మళ్ళీ వేడిస్తే అమ్మమ్మో నా పిల్లలకు దెబ్బ తగ్గిందేమో అని మళ్ళీ నీ కోసం ఏడవలసి వస్తుంది కదా. అలాగే దేవుడు చెప్తే వాడు సైతాను గాడు మరి వాళ్ళకి గురిడి కొట్టించి వాళ్ళ మైండ్ సెట్ని పాడు చేసి తెల్లదొల్ల పని తినిపించేశాడు. అప్పుడు దేవుడి దగ్గరికి రాకుండా దేవుడు వీళ్ళ దగ్గర, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు ఏంటి, ఆయన పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధతను పాడు చేసేసాడు. ఎప్పుడంటే ఆజ్ఞ క్రమమే పాపం. చెయ్యొద్దని పని చేస్తే ఏమవుతుంది? నష్టం వస్తుంది. ఆ నష్టం వాడు తీసుకొచ్చి ఏం చేయాలంటే వాడు ఆజ్ఞ పాపం వచ్చింది, పాపం వల్ల వచ్చే జీతము మరణం వచ్చింది. మరణం అనేది ఏంటి, మనుషులందరినీ పెట్టి పీడిస్తూ ఉంది. ఏం చేస్తుంది తల్లి? మరణం అనేది మనం ఏడుబాటు చేస్తూ ఉంది. ఆ మరణం విడిపించడానికి యేసయ్య ఏం చేసింది, కుమారుడికి లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అందుని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మానవ జాతిని దూరం చేశాడు సైతాను. మానవ జాతిని దూరం చేసినందుకు దేవుడే స్వయంగా పరలోకం నుండి లోకానికి దిగి వచ్చేసాడు. అందుకు దేవుడు స్తుతించట మంచిది. హల్లెలూయా చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒక ఆయన పాట పాడాడు, నన్నెంతగానో ప్రేమించేనో, నన్నెంతగానో కరుణించేనో, నన్నెంతగానో ప్రేమించేనో, నన్నెంతగానో కరుణించేను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమించి మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చేసాడు. అందును యేసయ్యని ప్రేమించాలి. దేవుడికి స్తోత్రం. అదే క్రిస్మస్ మాట. దేవుడికి స్తోత్రం. ఏది క్రిస్మస్? ఏంటి, తన పోలికలో తన రూపంలో దూరం అయిపోయిన వారందరి వరకు దేవుడే దిగి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చూడకుండా ఉండలేక మన అమ్మ నాన్నకి కొంచెం మనకు కనబడలేదని ఏం చేస్తారా? నీ దిగుతా కూర్చుంటారు. మన అమ్మ కనబడలేదని ఏం చేస్తాం? మా అమ్మ అక్కడికి వెళ్ళింది, మా అమ్మ కనబడతా లాస్ట్ అంటారు, మా అమ్మ కనబడతా అడుగుతుంది లేదా? అదే మా నాన్న అక్కడికి వెళ్ళింది, మా అమ్మ అక్కడికి వెళ్ళింది, అమ్మమ్మ కనబడలేక ఎక్కడికి వెళ్ళింది, మా అమ్మ కనబడలేక. ఎందుకని? మనం ప్రేమించే వారు మనకు కనపడకపోతే ఏం చేస్తాం?
కంగారు పడతాం, అడుగుతాం. అలాగే మన సృష్టికర్తల దేవుడు, నా ప్రజలు ఎక్కడ, నా పిల్లలు ఎక్కడ, నా పోలికలో ఉన్న నా ప్రజలు ఎలా ఉన్నారు, వాటిని నేను చూడాలి అని డైరెక్టర్ ఏం చేసింటే ఈ పాప లోకంలో వచ్చేసాడు. ఈ లోకం దుష్టుడు ఆక్రమణ చేసుకున్నాడు, మనుషులందరినీ దుష్టుడు ఆక్రమణ చేసుకున్నాడు. ఆక్రమించుకుంటే దేవుడు ఏంటంటే తెలుసా, నువ్వు ఆక్రమించుకున్నందుకు ఆయన ఏం వలసిందో తెలుసా, ప్రాణానికి ప్రాణం వలసింది. మనకు బదులుగా ప్రాణం ఇస్తేనే, ప్రాణం చెల్లిస్తేనే ఆ మరణం అనేది తొలగిపోతుంది. కాబట్టి దేవుడు మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడిస్తా ఉన్నాడు. అందులో యాకోబు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా ఇందాక 43వ అధ్యాయంలో. యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం కదా. ఎవరు ప్రేమించాడు దేవుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించేశాడు. దేవుడికి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుని ప్రేమించాడు అని ఏంటి వాక్యంలో రాయబడి ఉంటుంది. నూతన నిబంధనలో ఉంటుంది. దేవుడికి స్తోత్రం. బాగా అర్థం అవ్వాలంటే నూతన నిబంధనలో కూడా మనం చదువుకోవచ్చు. దేవుడు యాకోబును ప్రేమించును, యాషామును ద్వేషించును రాయబడి. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. యాకోబులో కూడా అది ఇక్కడ నూతన నిబంధనలో కూడా పౌలు భక్తులు చెప్తున్నారు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరమశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. రామపత్రిక 9వ అధ్యాయం తిండి కొత్త నిబంధన. రామపత్రిక 9వ అధ్యాయంలో 139వ పేజీ కొత్త నిబంధన అన్నమాట. ముందు బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఏ భాగాలు? ఒకటి పాత నిబంధన, రెండేది నూతన నిబంధన. నూతన నిబంధన వెనక నుంచి వస్తే ఆ టైం మీకు పేజీ నెంబర్ తెలిస్తే మాట. దేవుడికి స్తోత్రం. నూతన నిబంధన ఎలా? బైబిల్ ముందు ఉండేదేమో పాత నిబంధన, బైబిల్ వెనక నుంచి వచ్చేదేమో నూతన నిబంధన. అంటే మీకు కొంత అర్థం కావాలని చెప్తున్నాను, మీకు తెలియదని కాదు. కానీ నూతన నిబంధన పుస్తకంలో 139 పేజీ రోమపత్రిక 9వ అధ్యాయము అక్కడ 13వ వచనం చూడమ్మా. 9:13. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును దేశించి తిని అన్నాడు. చాలు. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కడుపులో. ఎవరున్నారమ్మా? ఇద్దరు పిల్లలు ఉన్నారు కడుపులో. కడుపులో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ కడుపులో ఉన్న వాళ్ళు ఇద్దరంట కొట్టుకుంటూ ఉండేవారంట. ఆ అమ్మ ఆ ఇద్దరు కడుపులో కొట్టుకుంటారంటే ఎందుకు కొట్టుకునేవారంట? అలా నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తాను, నువ్వు కాదు నేను వెళ్తాను ముందు నిలబడతావు కడుపులో, నేను భూమి మీద నేను ముందు వెళ్తాను, నేను ముందు పెద్దవాడికి నేను పుడతాను ముందు నిలబడాను, చిన్నట్టు నేను పెద్ద కొడుకు పుట్టా నువ్వు కాదు నేను పుట్టాను పెద్ద కొడుకు కానీ ఒకడు. ఇదంతా కొట్టుకుంటుంటే ఈ నిప్పులు బాగా తట్టుకోలేక అమ్మ రేపా అయ్యి బాబోయ్ ఏమంటే ఈ నిప్పులు పగపోతున్నాండి పిల్లలు దగ్గరికి వెళ్తున్నారు కనుక్కోండి. అప్పుడు ఈ యాకోబు కంటే ముందు యాసం వచ్చేస్తున్నాడు బయటికి. అలా అమ్మ నవమాసాలు 8 నెలలు బయటకు వస్తుంటే ఆ యాకోబు ఏంటంటే ఆ మడి పట్టుకు బయటకు వచ్చాడు.
ఏంటంట, నువ్వు వెళ్ళిపోతానంటారని చిన్నప్పుడు మాట పట్టుకుని బయటకు వస్తానంట. అంటే యాకోబు ఎలా పుట్టాలనుకుంటే పెద్దవాడు, ఇంటికి పెద్దవాడుగానే ఉండాలి, ప్రథముడుగానే ఉండాలి. అందుకని యేసయ్య గురించి బయట నుంచి చెప్తుందంటే జ్యేష్ఠుడు అని రాయబడి. దేవునికి స్తోత్రం. బైబిల్లో కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం ఉంటుంది, నేడు నిన్ను కన్నాను. అంటే ఈ సృష్టిలో దేవుడు తన కుమారుని ఎలా కన్నాడంటే నోటి ద్వారా కన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి కీర్తన 2వ అధ్యాయం ఉంటుంది అమ్మా, నోటి ద్వారా కన్నాడు. దేవుడు ప్రప్రథముడు కాబట్టి, ఆయన కుమారుడు ప్రప్రథముడు కాబట్టి నేను కూడా ప్రప్రథముడిగా పుట్టాలి, నేను కూడా ఆయన స్వార్థంలో ఉండాలి, నేను కూడా ఆయన వరుసలో ఉండాలి, నేను కూడా పెద్దవాడిగా పెద్ద కుమారుడు అనిపించుకోవాలని తపన తహన ఎవరికే యాకోబు కలిగింది. కడుపులో ఉండగా దేవుడిస్తారు. అందుకు దేవుడు, ఎందుకంటే తలపులు తపనయో అన్నీయో ఎరిగి ఉన్నాము అని భక్తులు పాటపడి. దేవుడికి స్తోత్రం. ఏంటంటే మన తలంపులు, మన ఊహలు, మనకి అన్నీ కూడా దేవుడు ఎరిగిన వాడు. ఆయనకు మొదలైనది ఏది కూడా లేదు, సమస్తం ఆయనకు తెలుసు. యాకోబు అనుకున్నాడు అనమాట, నేను కూడా ముందుగా వెళ్ళాలి, ముందుగా పుట్టాలి అనుకుంటే దేవుడు జ్యేష్ఠత్వాన్ని యాకోబు ప్రేమించేవాడిని ఆయన గమనించి ఏం చేశాడంటే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని స్వార్థం ఉండాలి, మరి దేవునితో మరి దేవుడు ఎలాగైతే ఉన్నాడో నేను కూడా అలా ఉండాలి, దేవుడు ఎలాగైతే ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి. దేవుడు నీతి గలవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు మంచివాడు, నేను కూడా అలాగే ఉండాలి అనుకున్నాడు. ఎవరో యాకోబు. దేవుడికి స్తోత్రం. అలాగ అనుకున్నందుకు నేను మంచివాడిని కాబట్టి మంచిగా ఉండాలని, నేను నీతిగా నీతికి న్యాయవంతుని కాబట్టి నీతిగా ఉండాలని ఎవరైతే ఆశిస్తున్నారో అటు వారిని దేవుడు ప్రేమిస్తాడు. అలాగే యాకోబు అలా బ్రతకాలనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అందుకనే ఇప్పుడు మన యాకోబు చదువుకున్నాం కదా ఇందాక యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం అది మాత్రం ముగిపడదు. మీరు 43వ యెషయా గ్రంథం పాత నిబంధనలో 604 పేజీ చూసుకున్నాం కదా. నీవు జలములలో పడి అది చూడండి పైన అక్కడ మొదటి రోజు చూస్తే, అయితే యాకోబు సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ చదివిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాడినప్పుడు నేను నీకు తోడే, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పడవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను స్తోత్రం. దేవుని ప్రేమిస్తే, దేవుని నువ్వు ప్రేమిస్తే అండి, దేవుడు అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడది? ఇర్మియా పుస్తకం తీయండి, దాని పక్కన తల్లి ముందు దాని వెనకాల ఉంటుంది చూడండి, దాని వెనకాల పుస్తకం, దాని పక్క పుస్తకం మాట ఇర్మియా పుస్తకం. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా. 33 అధ్యాయం 23 ఇర్మియా గ్రంథము. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే 31 అధ్యాయం, నీకే వందనం, నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలనెత్తి నీ కీర్తినే చాటిదా, నజరీయుడా నా యేసయ్యా. తీసారా? ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 అధ్యాయంలో 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమెట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువకని ఏడల కృప చూపిస్తున్నాను అని రాసిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏం ప్రేమిస్తాడు దేవుడు? శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందులో ఇక్కడ యాకోబు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. యాకోబు దేవుళ్ళ ఉండాలనుకున్నాడు.
అందుకు యాకోబును కూడా దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను నేను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. యాకోబు, నువ్వు నాలా ఉండాలనుకుంటున్నావు కాబట్టి, నా వలే ఉండాలని ఆశిస్తున్నావు కాబట్టి, నా మనసు, నా తలంపు, నా తపనలు అన్నీ కూడా నువ్వు అలాగే జీవించాలని ఆశపడుతున్నావు కనుక నీవు జలములలో పడి వెళ్ళినా అండి. ఏమన్నాడు అక్కడ? మనం ముందు చదువుకున్న వచ్చినలో అది ముయ్యకూడదు. నాకు వ్యాస గ్రంథం మాత్రం ముయ్యకూడదు. మీరు సాధారణ ఠాకటాకం చదివారు. జలములలో పడి నువ్వు వెళ్ళినా, నదులలో పడి వెళ్ళినా, నువ్వు జలంలో దాటినప్పుడు నేను తోడుగా ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పర్లవో, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నేను కాల్చి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నీ వాగ్దానం అందరూ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ అన్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా. ఇప్పుడు అక్కడ నీ పేరు పెట్టుకో. యాకోబు అన్న అక్కడ నీ పేరు పెట్టుకో. సైమాను నిన్ను సృజించిన వాడకు యెహోవా. అక్కడ నువ్వు పలుకు అండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియా నిన్ను సృజించిన వాడకు యెహోవా. లాస్యా నిన్ను సృజించిన వాడకు యెహోవా. మేరీ నిన్ను సృజించిన వాడకు యెహోవా. కుమారి నిన్ను సృజించిన వాడకు యెహోవా. అంటే దేవుడు మనకు పిలుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏంటంటే, నువ్వు జలంలో పడి దాటినప్పుడు నేను నీకేమంటాను? తోడుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి. నువ్వు నదుల్లో పడి వెళ్తే నువ్వు అవి నీ మీద పొలం పారిపోకుండా అంటే అగ్ని మధ్య నడిచిన అగ్ని ఏంటి? దేనికి సంబంధించి శ్రమలో పడ్డ బాధల్లో ఉన్నప్పుడు అండి. అగ్నికి అర్థం ఏంటి తెలుసా? బాధ. జలములంటే ఈ ప్రపంచం, మనుషుల మధ్యలో. నదులంటే అండి, మరి నది అనగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు మనకు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు మనకు ఎదురైనా, ఎలాంటి అవరోధాలు మనకు వచ్చినా, ఎలాంటి శోధనలు మనకు వచ్చినా, శోధన కాలమందు నేను కాపాడుతానని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నువ్వు కాలిపోవు. అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను నీకు తోడే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కూడా ఒక విషయం చెప్పు ముగిస్తున్నాను చూడండి. బైబిల్లో ఒక ముగ్గురు భక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటంటే శద్రకు, మేషకు, అబేద్నెగో. ఎవరు వాళ్ళు? చెప్పండి. శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు కూడా దేవుడిని ప్రేమించారు. ఒక రోజున ఆ రాజుగారు దేవుడిని ప్రేమిస్తున్న వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా మంచి పదవుల్లో ఉన్నారు. అక్కడ కొంతమంది కుళ్ళితనంతో ఏం చేశారంటే, వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారు, వీళ్ళు మంచి పదంలో వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పదంలో ఉన్నారంటే వీళ్ళు ఏమైనా సరే వీళ్ళు బోల్తా కొట్టించేయాలి, వీళ్ళు ఏమైనా సరే రాజుగారికి దూరం చేసేయాలి, అధికారానికి దూరం చేసేయాలి అని చెప్పి ఒక కక్షతో ఏం చేశారంటే రాజుగారికి లేనిపోయిన ఆలోచన పుట్టించారు. ఏ ఆలోచన పుట్టించింది తెలుసా? రాజుగారు, ఇదిగో ఒక జనాంగం ఉంది, మరి ఈ మనం ఇక నువ్వు పరిపాలిస్తున్న పరిపాలన ఈ ప్రజలందరూ కూడా ఒక ప్రతిమను చేద్దాము, మరి ఈ బొమ్మను చేసి ఈ ప్రతిమను చేసి మీలాంటి ఒక ప్రతిమను చేస్తాం. ఈ ప్రతిమకి అందరూ సాగిలి పడాలి తప్ప ఇంకెవరికి సాగిలి పడకూడదు. కనుక ఎవరైతే సాగిలి పడలేదో వాళ్ళందరూ రాజద్రోహులుగా ముద్రేద్దాం అని చెప్పారు. అప్పుడు సరేనా, దానికి ఏముందా, మరి నేను పరిపాలిస్తున్నాను, రాజు కట్టాను, అందరూ కూడా నాకు లోపడతాను, దానికి ఏముందంటే ఎవరు లేదు రాజుగారు, ఒక టెస్టింగ్ పెడదాం. ఈ టెస్టింగ్లో ఎవరైతే సాగిపడ్డారో వాళ్ళందరూ కూడా దేశానికి రాజు వెళ్ళేసేవారు. దీనికి ఎవరైతే మరి సాగిపడలేదో వాళ్ళందరూ దేశద్రోహులుగా ముద్రించి వాళ్ళని అంటే అయితే అటువంటి వాళ్ళ వరకు మీరు ఏం చేస్తారంటే ఒక అగ్నిగుండం ఏర్పాటు చేయాలి. నాకు లోపడలేని వారి ప్రతిముఖ నా మాట విధేయత లేని వారిని అందరినీ కూడా ఏం చేయాలి? అగ్ని కాల్చేయాలి. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుందా? ఏమన్నాడు? ప్రజలు చేయండి అన్నారు, చేసేసారు, బొమ్మను చేశారు, బొమ్మ నిలబెట్టారు. అప్పుడు అందరూ ప్రజలందరూ పిలిచారు, రండి రండి అని వచ్చారు. అన్నారు అదో ఈ ప్రతిమ మోకరించండి, పడండి, సాగి పడండి అన్నారు. దాంట్లో కొంతమంది ఒక ముగ్గురు ప్రతిమకు సాగిపడలేదు, ఉన్నవాళ్ళందరూ సాగిపడ్డారు. సాగిపడకపోతే అగ్ని కూడా లేదని చెప్పాడు ముందుగా. అమ్మో బాబు ఇది వచ్చిందిరా బాబు, మంటలో పడి కాలిపోయేదానికంటే ఎందుకని వచ్చిందని చెప్పి రాజు మాట అందరూ విని సాగిపడుతుంది.
వీళ్ళ శత్రుకు మేషికు అభివృద్ధి మాత్రం సాగిపడకపోతే అప్పుడు వీళ్ళు రాజుగారి పాపం వచ్చేసింది. ఏంట్రా నా మాట ధిక్కరిస్తారా, ద్వేషితులు ఉండాలా వేసేట్రా అని చెప్పి అగ్ని వేస్తే ఇంకా రాజు అక్కడ నుంచి 7 తలు పెంచేయండి అగ్ని అన్నాడు. ఇంకా రేజ్ చేసేసాడు మంట. ఇంకా రేజ్ చేసేస్తే ఆ 7 ముగ్గురు విసిరేసారు. విసిరేసిన వాళ్ళు విసిరేయబడ్డ వాళ్ళు ఆగున్నారు, విసిరేసిన వాళ్ళు కూడా కాలిపోయారు, కాలి చచ్చిపోయారు. వేడికి అంత వేడి మాట. అయితే వాళ్ళ అగ్నిలో తిరుగుతూ ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. అగ్నిలో ఏం చేస్తారమ్మా? అగ్నిలో తిరుగుతున్నారు. అగ్నిలో తిరుగుతుంటే ఇలా రాజా దూరం చూస్తారు. ఏంట్రా అగ్నిలోకి వెళ్ళిన వాళ్ళు తిరుగుతున్నట్టు కనబడతారంటే నాకు ఎవరో మనుషులు తిరుగుతున్నట్టున్నారా, ఒకసారి ఆపడరా మాట ఆపితే మనం ముగ్గురు వేసాం కదా, నలుగురు తిరుగుతారంటే అగ్నిలో. అంటే ముగ్గురు వేయబడ్డారు, 4 వాళ్ళు ఎవరో దేవుడికి స్తోత్రం. వెంటనే మాట్లాడుతున్నట్టుకి ముగ్గురు బయటకు తీసుకొచ్చారు. బయటకు పిలిస్తే వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చేసారు. వచ్చినోడికి వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలిపోలేదట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తల వెంట్రుకు కూడా కాలిపోలేదు. అప్పుడు రాజు అన్నాడు, ఏంట్రా మేము ముగ్గురు వేసారు కదా, 4 కూడా ఎవరంటే మేము ఆరాధించే దేవుడు. దేవుడికి స్తోత్రం. మేము పూజించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. అంటే వాళ్ళు దేవుడిని ప్రేమించినప్పుడు వాళ్ళకి ఏమవ్వలేదు, తల వెంట్రుకు కూడా కాలిపోలేదు. హల్లెలూయా. అలాగే దేవుడిని ప్రేమిస్తే నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన దాసుని వీరు ఎంతో గొప్పది. అందుకని ఈ రోజున అన్నాడు, నీవు అగ్నిలో మధ్య నడిచిన సరే జ్వాలను నేను కాల్చవు. హల్లెలూయా. అందుకని అంత మంచి వాగ్దానం చేసి ఏం చేయాలి? స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుని ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తాను ప్రభా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకో. దేవుని ప్రేమించిన భక్తుడైన యాకోబుకు దేవుడు అంటున్నాడు, యాకోబు నీవు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. యాకోబు జనంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. అక్కడ నీ పేరు పెట్టుకో. నదుల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు నీ మీద పారవు అని అక్కడ నీ పేరు పెట్టుకుని మాట్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో అగ్ని మధ్య నువ్వు కాలిపోవు, జ్వాలని కాల్చి జాలవాడిని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు దేవుడు స్తుతించి ప్రార్థన చేసుకున్నా. యేసయ్యా, యేసయ్యా నువ్వు మంచి తండ్రి దేవా, యేసయ్యా నన్ను సృష్టించావు, నీ పోలుగులో మట్టిని తీసిన ఆయన నన్ను నీ పోలుగులు చేసుకున్నావు. మరి సైతాన్ని అయితే నన్ను దూరం చేస్తే నువ్వు పరలోకం నుండి నన్ను ప్రేమించడానికి చేర్చుకోవడానికి పరలోకం నుండి వచ్చేసినందుకు స్తోత్రాలు యేసయ్యా. భూమి మీదకి శరీరానికి వచ్చి నా కొరకు అయ్యా నీ మరణించావు, శిలువ రక్తం కాచావు, కొనాల దెబ్బలు తిన్నావు ప్రభు. ఎంతో మంచి దేవుడు యేసయ్యా. ఇదిగో నేను ప్రేమిస్తున్న వారికి ఇది నువ్వు యాకోబుని దీవించినట్లుగా, యాకోబుని ఆశ్రయించినట్లుగా నన్ను ఆశ్రయించాలని, నన్ను దీవించాలని ఈ రోజున ప్రభు నన్ను పిలిచి నన్ను ఆశ్రయించడానికి ప్రభు నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఇంకా ప్రభు యేసయ్యా సృష్టికర్త దేవా, నీ ప్రేమను తెలుసుకునే కృప నాకు దయచేయండి. నీ ప్రేమను ఆదించుకునే శక్తి దయచేయి, బలం దయచేయి, కృప దయచేయి ప్రభు, సహాయం దయచేయి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేమిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లించుకుందాం. మనుషులకు యేసయ్యకు స్తోత్రం చెల్లించండి, మన సృష్టికర్తకు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కాపాడేదానికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ని గొప్పవారిగా చేసి గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టడానికి సమర్థించడానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజనీతికి అధికారులు గణపరిచే దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, గణపరిచే దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యాకు స్తోత్రాలు, యేసయ్యాకు స్తోత్రాలు. అయ్యా దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా. గొప్ప తండ్రి యేసయ్యాకి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. ప్రేమల తండ్రి కృప యేసయ్యా, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. అపారమైన ప్రేమ, అపారమైన కృప, అపారమైన కటాక్షం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఇదిగో నన్ను చూసి నన్ను నిర్మించామని అయ్యా మీరు నన్నుకి జీవాత్మను అయ్యా శాస్త్రగ్రంథాల ద్వారా ఊదారని నాకు ప్రభావ మరొకసారి నా ఎదురు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. కన్న తండ్రి ఇదిగో నీ మాటల చేత నేను మా అందరూ ధైర్యం వచ్చాను, మా అందరూ దీవించాలని వందనాలు. నీ వాగ్దానం మార్చినందుకు వందనాలు. నేను ప్రేమించిన యాకోబుని ఎలాగ దీవించావో, ఎలాగ ఆశ్రయించావో, ఎలాగ బలపరిచావో ప్రభావ. అలాగే ఇది మొదలుకొని నిన్ను ప్రేమించబడి, నిన్ను అత్తుకునేబెట్ట, నిన్ను ప్రభావ ఆదించి పెట్టగా నిన్ను దీవించండి యేసయ్యా. మా అందరూ దీవించండి. అట్టి భాగ్యాన్ని ప్రభావ మా అందరూ దయచేయ ప్రభావ. నిన్ను విడవకుండా మమ్మల్ని ప్రేమించావు, మేము కూడా శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా. మేము కూడా నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయండి. నిన్ను ఆదించే కృప అందుకు దయచేయండి యేసయ్యా. అట్టి ధన్యత భాగ్యం ఉన్నాయి నాకు, మాకు, మా అందరికీ, మా ఇంటి వాళ్ళందరికీ, మా గ్రామానికి అందరికీ, మా దేశ ప్రజలందరికీ, ఈ భూమి మీద నివసించే ప్రజలందరికీ అట్టి కృప దయచేయండి. అట్టి ధన్యత దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించాలి అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.